సామూహిక అత్యాచారాలు జరిగినా గృహ దానాలు జరిగినా అలాంటి వాళ్ళని సమీకరించి వాళ్ళ చేతుల్లో ఎర్ర జెండా పెట్టి బందూకులు చేత పెట్టి భూస్వాములంతా కూడా తరిమి తరిమి కొట్టినటువంటి చరిత్ర లేదా? అది పవన్ కళ్యాణ్కి అర్థం కాకపోతే పవన్ కళ్యాణ్కు మతి భ్రమించిందనుకోవాలి తప్ప ఇంకోటి కాదు. ఇలాంటి పవన్ కళ్యాణ్లు వందలు వేలు అడ్డం వచ్చినా సరే ఎర్ర జెండా వాళ్ళ నడిపొద్దున దిగబడుతుంది, ఎగురుతుంది. అలాంటి చరిత్ర కలిగినటువంటిది, ఇది ప్రాణాలతో తిలగాటమాడేటటువంటిది, త్యాగం చేసేటటువంటిది, రక్త తర్పణ చేసేటటువంటిది, ప్రజల తరఫున పోరాడేటటువంటిది, పీడితుల తరఫున పోరాడేటటువంటిది, అనగారినటువంటి తరగతుల తరఫున పోరాడేది, ఎవడినైనా సరే ఎదిరించగలిగినటువంటి సత్తాగలిగినటువంటిది. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే దోపిడి వ్యవస్థని అంతం చేసేంత వరకు ఈ కమ్యూనిజం అనేటటువంటిది ఎవడటం వచ్చినా సరే నిలబడి తీరుతుంది, పోరాడుతుంది. అలాంటి పవన్ కళ్యాణ్ని గాల్లో ఊదుకుంటూ పోతుంది ఎర్ర జెండా. అందుకని అలాంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకంతా కూడా సరైనటువంటి సమాధానం చెప్పాలనుకున్నప్పుడు మన పోరాటాలు, ఉద్యమాలు